మీకు జోసాకి సంబంధించినటువంటి ఎలాంటి మెంటర్షిప్ కావాలన్నా సరే, నా గైడెన్స్ కావాలన్నా సరే, నాతో పర్సనల్ గా మాట్లాడి మీరు కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు నా యొక్క సలహాలు తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు మెంటర్షిప్ లో జాయిన్ అవ్వండి. చాలా జెన్యూన్ గా మెంటర్షిప్ అయితే ఉంటుంది. ఎలాంటి మీకు ఇది మాయ మాటలు చెప్పడం లేదా ఇంకేదో మీకు టైం పాస్ చేసేలాగా మిమ్మల్ని చేయడం అలాంటిది ఉండదండి. చాలా చీటింగ్స్ జరుగుతున్నాయి. కొంతమంది అయితే డైరెక్ట్ గా కాలేజీ వాళ్ళతో కొలాబరేట్ అవుతున్నారు. సో మీతో ఏవేవో మాటలు చెప్పి పేరెంట్స్ ని అయితే మభ్యపెట్టేసి ఆ కాలేజీల వైపు అయితే మళ్ళీ చేస్తున్నారు. ఎవరిని ఏం అనట్లేదు, కానీ ఇలా జరుగుతుంది అనమాట. నేను ఖచ్చితంగా జరిగేదే మాత్రం మీకు తెలియజేస్తున్నాను. అండ్ ఇంకొంతమంది అయితే మాత్రం అన్ని మెంటర్షిప్లు అని చెప్పేసి బోర్డు పెట్టేసుకొని అండ్ ఎవరికి కూడా న్యాయం చేయనటువంటి పరిస్థితి అనమాట. సో మన దగ్గర ఓన్లీ జోసా, జేఈఈ మెయిన్స్ ద్వారా వచ్చేటువంటి అండ్ జేఈ అడ్వాన్స్ ద్వారా వచ్చేటువంటి ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ జిఎఫ్టిఎల్ కి సంబంధించినటువంటి మెంటర్షిప్ పర్ఫెక్ట్ గా ఇవ్వడం జరుగుతుంది. జోసా కమ్ సిసాబ్ ఈ 2 కౌన్సిలింగ్ లకు సంబంధించి. కాబట్టి 2,500 రూపాయలు ఛార్జ్ అయితే అవుతుంది. సో ఇది మీకు ఎగ్జామ్ అవ్వలేదు కాబట్టి ఇంకా అడ్వాన్స్ ఎగ్జామ్ అయిపోతే ఇది 3,000 అయితే అవుతుంది. సో బట్ మీరు 2,500 రూపాయలు ఇప్పుడు పే చేస్తే ఈ నంబర్ కి, ఇక్కడ చూపిస్తున్నటువంటి నంబర్ ఏదైతే ఉందో ఈ 9949088091 ఈ నంబర్ కి ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి మీరు స్క్రీన్ షాట్ తీసి అదే నంబర్ కి వాట్సాప్ చేయండి. సో ఇక్కడ 2,500 రూపీస్ అయితే ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ ఇదే నెంబర్ కి వాట్సాప్ చేయండి. మీకు ఆ డౌట్ ఉంటే కూడా ఈ నెంబర్ కి ఫోన్ చేసి మాట్లాడండి. ఓకేనా? సో ఇదే అనమాట మెంటర్షిప్ లో మీకు అన్ని కూడా ప్రియారిటీ, కాలేజ్ వైజ్ ప్రియారిటీ ఉంటుంది. కౌన్సిలింగ్ లో రౌండ్ బై రౌండ్ రిజాల్వ్ చేయడం జరుగుతుంది. ఫోన్ కాల్ ద్వారా మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. వాట్సాప్ గ్రూప్ అప్డేట్స్ ఉంటాయి. జోసా సీసాప్ వరకు చాయిస్ ఫిల్లింగ్ లిస్ట్, ఇది పర్ఫెక్ట్ ఆర్డర్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకొని మీకు 600 ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ ఎక్కడ పెట్టుకోవాలనేది మీకు తెలియదు కాబట్టి, ఏ ఆర్డర్ లో ఉంటుందో తెలియదు కాబట్టి, మీకు తెలియక మీకు ఇష్టమైన కాలేజ్ కదా అని చెప్పేసి మీకు మంచి కాలేజ్ వస్తున్నప్పటికీ కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక చిన్న కాలేజీ లేదా మీకు తెలిసినటువంటి ఒక చిన్న కాలేజ్ పెట్టుకుని అనుకోండి, సీట్ అక్కడ వచ్చేస్తుంది. అరే బాబు నాకు మంచి సీట్ వచ్చే అవకాశం ఉంది, అయినా ఇందులో వచ్చింది కాబట్టి నాకు మళ్ళీ ఇంకో సీట్ ఇవ్వండి అడగడానికి లేదండి. మనం పెట్టినటువంటి ఆప్షన్స్ ప్రకారమే సీట్లు అయితే అలాట్ అవుతాయి. ఫస్ట్ మీరు ఏది పెట్టుకుంటే అందులో సీట్ వస్తుందో అది చెక్ చేస్తుంది సిస్టమ్. అందులో రాకపోతేనే సెకండ్కి వస్తుంది. ఆ సెకండ్ దాంట్లో కూడా రాకపోతేనే థర్డ్ దానికి వెళ్తుంది. ఒకవేళ మీరు పెట్టుకున్నటువంటి ఆప్షన్స్ లో ఫస్ట్ దే మీకు డెలికేట్ సీట్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న సీట్ అయింది, ఒక లోయర్ కాలేజ్ అయింది, పొరపాటున పెట్టేసుకున్నారు దాన్ని, మీకు మంచి ర్యాంక్ ఉంది బట్ అందులో వచ్చేస్తుంది సీటు, కానీ మళ్ళీ మనం మార్చుకోవడానికి అవకాశం లేదు. సో కాబట్టి ఇలాంటి పొరపాట్లు చేయకండి. మీ పిల్లలు 2 సంవత్సరాలు కష్టపడ్డారు, ఇంకా అదనంగా 1 ఇయర్ కూడా లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ తీసుకుని ఉంటారు. ఇలాంటి వాళ్ళ కోసం ఖచ్చితంగా ఇంత కష్టపడినప్పుడు ఒక 2,500 3,000 రూపాయల్లో మీకు పోయేది ఏమి లేదండి. మంచి ఇన్ఫర్మేషన్ తీసుకోండి, మీ సీట్ అయితే భద్రంగా ఉంచుకోండి. ఎక్కువ సార్లు మీకు రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఉండాలి, ఫోన్ చేసిన ప్రతిసారి మాట్లాడే వాళ్ళు ఉండాలి. కొంతమంది అయితే ఓన్లీ జస్ట్ ఒకసారి మాట్లాడడానికి మాత్రం మీ దగ్గర మెంటర్షిప్ తీసుకుంటారు. ఒకసారి ఫోన్ మాట్లాడి మీ డౌట్స్ క్లియర్ చేసుకుంటే 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. కొంతమంది అయితే 10,000 రూపాయలు తీసుకుంటారు, మళ్ళీ మేము చూసుకుంటాం అంటారు. సో ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. సో మీరు తీసుకోండి, మీకు ఇష్టమైన చోట తీసుకోండి, బట్ జెన్యూన్ గా అనిపించిన కాడ తీసుకోండి. ఓకేనా? సో మెంటర్షిప్ లో జాయిన్ అవ్వండి, మీ యొక్క సందేహాలు నివృత్తి చేసుకోండి, మీకున్నటువంటి డౌట్స్ క్లియర్ చేసుకొని మంచి సీట్ అయితే మీ దగ్గర ఉంచుకోండి. ఓకేనా? వీడియో సెలెక్షన్ ఫ్రెండ్స్ గా షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హలో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ రోజు మన వీడియోలో జోసా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసిన తర్వాత మనకు సీట్ వచ్చినప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, సో మీరు ఈ లోపు ఏ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవాలనేది అయితే ఈ వీడియో అనమాట. స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి, ఇది అందరికీ యూస్ఫుల్ అవుతుంది. సో ఇలాంటి వీడియోస్ కంప్లీట్ గా చూస్తేనే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఆ డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి, దానికైతే నేను రిప్లై ఇస్తాను అనమాట. ఓకేనా? సో జోసాకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అంటే జోసాలో సీట్ వచ్చిన తర్వాత మాత్రమే మీకు ఉపయోగపడతాయి. అంటే సీట్ వచ్చిన తర్వాత వెంటనే మీరు రెడీ చేసుకోలేరు కాబట్టి ఇప్పటి నుంచి మాత్రమే ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకుంటే సో మీకు సీట్ వచ్చిన తర్వాత వెంటనే మీరు అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఆన్లైన్ లో సబ్మిట్ చేయడం మాత్రమే ఉంటుంది. ఈ ఆన్లైన్ లో సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫీసర్స్ వెరిఫై చేసి మీకు సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని చెప్పేసి ఒక మెయిల్ పెట్టడం జరుగుతుంది, లేదా ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో అప్పుడు మాత్రమే మీ సీటు పార్షియల్ గా కన్ఫర్మ్ అయినట్లు లెక్క అనమాట. సో కాబట్టి ఏ కేటగిరీల వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలనేది అయితే ఈ వీడియో తెలియజేస్తాను. స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? సో ముందుగా మనం ఇక్కడ మాట్లాడదాము. ముందుగా మనం ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి ఈ 3 కేటగిరీలకు సంబంధించి అండ్ అలాగే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ అలాగే ఓపెన్, సో ఈ 3 కేటగిరీలు. యాక్చువల్ గా మనకి ఈ 3 రిజర్వేషన్ కేటగిరీలు ఉంటాయి, ఈ 3 ఏమో కొంచెం అప్పర్ కేటగిరీస్ ఉంటాయి అనమాట. కాబట్టి మనకి మూడు కేటగిరీస్ గా డివైడ్ చేస్తాం. సో ఇక్కడ చూస్తే ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైనా సరే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి డాక్యుమెంట్స్ అందరికీ సమానంగా ఉంటాయి. సో ఫస్ట్ మీరు కావాల్సినటువంటి డాక్యుమెంట్ ఏంటంటే, సో ఇక్కడ
10th క్లాస్ మార్క్స్ షీట్, 10th క్లాస్ మార్క్స్ షీట్, మార్క్స్ షీట్ అయినా మార్క్స్ మెమో అన్నా ఒకటే, ఓకేనా? మార్క్స్ మెమో అన్నా మార్క్స్ షీట్ అన్నా ఒకటే. 10th క్లాస్ ఆర్ ఎస్ఎస్సి అంటాం, 10th క్లాస్ లేదా ఎస్ఎస్సి, మీరు స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా, ఓకేనా? సో ఎవరిదైనా సరే 10th క్లాస్ మార్క్ షీట్ అయితే కావాల్సి ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఇంటర్ మార్క్స్ షీట్, ఇంటర్ మార్క్ షీట్ అన్నా ఇంటర్ మెమో అన్నా ఒకటే, ఇంటర్ మార్క్స్ షీట్. సో ఇది లాంగ్ మెమోనే కావాల్సిన పని లేదు. ఈ ఇయర్ చదివే వాళ్ళకి జోసా కౌన్సిలింగ్ అయిపోయే లోపు లాంగ్ మెమో అయితే రాదు. సో మీకు రిజల్ట్ రాగానే కాలేజెస్ కి ఒక 1 వీక్ లో షార్ట్ మెమోస్ వస్తూ ఉంటాయి అనమాట గవర్నమెంట్ నుంచే. ఇంటర్ మార్క్ షీట్ అంటే మెమోనే అని అర్థం. ఇది కూడా కావాలి, ఓకేనా? సో ఇది షార్ట్ మెమో అయినా సరిపోతుంది. బట్ దానిపైన మీరు ఏం చేయాలంటే కాలేజీ ప్రిన్సిపల్ సైన్ చేయించి కాలేజీ స్టాంప్ వేయించుకొని రెడీగా పెట్టుకోండి. 10th క్లాస్ మార్క్ షీట్ అంటే ఎలాగో అది మనకు బోర్డు నుంచి లాంగ్ మెమో వస్తుంది కాబట్టి సరిపోతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ మీకు కావాల్సింది స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ప్రూఫ్, స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ, స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ప్రూఫ్. ఈ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ప్రూఫ్ అంటే ఏంటి? సో స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అంటే మీరు ఏ స్టేట్ కి సంబంధించిన వాళ్ళు అనేది. మీరు ఆల్రెడీ అప్లై చేసేటప్పుడు స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ లేదా హోమ్ స్టేట్ అని ఉంటుంది. హోమ్ స్టేట్ అనేది తెలంగాణ వాళ్ళు తెలంగాణ పెట్టుంటారు. తెలంగాణ వాళ్ళు అనేది పెట్టడం ఏంటి, అక్కడ మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎక్కడైతే కంప్లీట్ చేస్తున్నారో అది మీకు హోమ్ స్టేట్ గా ఉంటుంది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎక్కడైతే కంప్లీట్ చేస్తే అది హోమ్ స్టేట్ గా వస్తుంది మీకు. తెలంగాణలో చదివినటువంటి స్టూడెంట్, అది ఆంధ్ర స్టూడెంట్ అయినా కావచ్చు, కర్ణాటక స్టూడెంట్స్ అయినా కావచ్చు, తమిళనాడు స్టూడెంట్ అయినా కావచ్చు, తెలంగాణలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ చేస్తే అతను తెలంగాణ హోమ్ స్టేట్ అవుతాడు. అంటే ఎవరెవరు ఎక్కడైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేస్తున్నారో, ఏ స్టేట్ లో అయితే చేస్తున్నారో అది మీకు హోమ్ స్టేట్ అవుతుంది. కాబట్టి మీరు ఇక్కడ పెట్టాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే ఇంటర్ మెమోనే పెట్టాలి. మళ్ళీ ఇంటర్ మెమోనే. సార్ పైన ఆల్రెడీ మెమో పెట్టాం కదా, మళ్ళీ మెమో పెట్టొచ్చా అంటే ఎస్, మళ్ళీ మెమోనే పెట్టాలి. సో మీకు మార్క్ షీట్ ప్రూఫ్ ఏది, స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ప్రూఫ్ ఏది ఉంది మీ దగ్గర? ఇంటర్ ఎక్కడ చదివారనే కదా స్టేట్ అనేది తెలియజేస్తుంది. ఇంటర్ సెకండ్ ఇయర్ మార్క్స్ మెమోలో మీరు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని మార్క్ షీట్ లో వస్తుంది, ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని మార్క్ షీట్ లో వస్తుంది. కాబట్టి స్టేట్ నేమ్ తెలుస్తుంది. కాబట్టి మీరు అది మళ్ళీ అగైన్ రెండోసారి కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇక్కడ. సో అప్లోడ్ చేసేటప్పుడు చాలా కాల్స్ కూడా వస్తూ ఉంటాయి అనమాట. సో ఈ రెండింటికి కూడా ఒకటే. బై మిస్టేక్ మీరు ఏదైనా పెట్టారనుకోండి, ఓకేనా, మళ్ళీ మీకు క్వైరీ వస్తుంది, స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీకి కరెక్ట్ ప్రూఫ్ పెట్టండి అని. ఏం పెట్టాలని వాళ్ళు చెప్పరు, కరెక్ట్ గా పెట్టండి అంటాడు. కరెక్ట్ గా అంటే ఆల్రెడీ నేను చేశాను కరెక్ట్ గానే, మంచి పీడిఎఫ్ ఉంది, 4 కార్నర్స్ కనిపిస్తున్నాయి, విత్ ఇన్ ద సైజ్ లోనే ఉంది అని అనుకుంటాం మనం. బట్ అక్కడ ఏంటంటే డాక్యుమెంట్స్ మిస్టేక్ ఉండింది, మనం పెట్టాల్సిన డాక్యుమెంట్ అది కాదు అని అర్థం అనమాట. ఆ టెన్షన్ లో మీకు అర్థం కాక ఏది పడితే అది అప్లోడ్ చేస్తూ ఉంటారు. బట్ అన్నిసార్లు అప్లోడ్ చేయడం కూడా మంచిది కదా. కరెక్ట్ గా ముందు ప్రాపర్ గైడెన్స్ తీసుకొని చేయండి. సో మెంటర్షిప్ తీసుకోండి. నా మెంటర్షిప్ అయితే తీసుకుంటే మీకు మంచిగా అన్ని గైడెన్స్ ఇవ్వగలను. నేనే మీతో సీట్ వచ్చేంత వరకు, అంటే మీ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు నేనే మాట్లాడతాను. నా దగ్గర అసిస్టెంట్లు ఎవరు ఉండరు. మీకు ఈ రోజు ఒకళ్ళు మాట్లాడి, రేపు ఒకళ్ళు మాట్లాడి, ఎల్లుండి ఒకళ్ళు మాట్లాడి అలాంటివి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం అస్సలు ఉండదు అనమాట. సో ఇక్కడ నేను డీటెయిల్స్ కూడా ఇస్తాను వీడియో ఎండింగ్ లో. కంపల్సరీగా మెంటర్షిప్ లో జాయిన్ అవ్వండి, మీ సీట్ అయితే భద్రంగా ఉంచుకోండి. నెక్స్ట్ 4th వన్ వచ్చేసి మీకు కావాల్సింది ఏంటంటే కేటగిరీ సర్టిఫికేట్. ఇది అందరికీ కావాల్సిందే. ఇక్కడ చూపించేటువంటి 4 డాక్యుమెంట్స్ కూడా అందరికీ కావాల్సిందే. కేటగిరీ సర్టిఫికేట్. కేటగిరీ సర్టిఫికేట్ అంటే ఏంటి? నథింగ్ బట్ క్యాస్ట్ అని అర్థం. క్యాస్ట్ సర్టిఫికేట్. ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఎలాంటి క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాల్సిన పని లేదు. ఇక్కడ ఓపెన్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఎలాంటి కేటగిరీ సర్టిఫికేట్ పెట్టాల్సిన పని లేదు. మరి ఏ పెట్టాలి? ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఇది 1, 2, 3 ఇవి పెడితే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది, అది కూడా చెప్తాను. కేటగిరీ సర్టిఫికేట్ ఎస్సీ అయితే ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్టీ అయితే ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఓకే, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ అయితే ఓబీసీ. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు గుర్తుపెట్టుకోండి. చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈడబ్ల్యూఎస్ గానీ అండ్ ఓబీసీ గానీ మీ కేటగిరీ సర్టిఫికేట్ అనేది ఏప్రిల్ 1 2025 తర్వాత డేట్ తోనే ఉండాలా. ఈ డేట్ తో లేకపోతే కేటగిరీ సర్టిఫికేట్ అయితే రిజెక్ట్ అవుతుంది. మీరు ఏదైనా చేయండి, మీకు ఏప్రిల్ 1 2025 తర్వాత ఉన్నటువంటి కేటగిరీ సర్టిఫికేట్ మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎవరెవరు? ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు, అలాగే ఓబీసీ కేటగిరీ వాళ్ళు. సార్ మేము మొన్న ఫిబ్రవరిలోనే తీసుకున్నాం, మొన్న 2025 జనవరిలోనే తీసుకున్నాం, ఇది 1 year పనిచేస్తుందని చెప్పి మా ఎంఆర్ఓ చెప్తున్నారు. సో ఇది 1 year వ్యాలిడిటీ అని డాక్యుమెంట్ మీద కుదిరింది, మీరు ఎలా చెప్తున్నారండి అని అడగడానికి లేదండి.
ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన కట్ ఆఫ్ డేట్ తర్వాత మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇప్పటి నుంచే మొదలు పెట్టండి. April 1 తర్వాత ఈ డాక్యుమెంట్ అయితే రెడీ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ప్రజెంట్ అలా ఎవరి దగ్గర ఉండదు, April 1 తర్వాత ఇంకా April 1 రాలేదు కాబట్టి, సో April 1 తర్వాత అందరూ అప్లై చేసుకోండి. ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ కానీ మీ దగ్గర ఉన్న పాత డాక్యుమెంట్ జిరాక్స్ తీసి ఎంఆర్ఓ గారిని బతిమలాడి మళ్ళీ సెకండ్ అది తీసుకోండి. April 1 తర్వాత డేట్ తో వస్తుంది కాబట్టి డీటెయిల్స్ 10th క్లాస్ మార్క్ షీట్ మెమోలో ఎలాగైతే ఉన్నాయో అలా ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా 2 టాలీ అవ్వాల్సిందే. అవ్వకపోతే మాత్రం మనకి క్వెరీ వస్తుంది. ఆ 2-3 రోజుల్లో చాలా హరీబరీ ఉంటది అనమాట. ఓకేనా? కాబట్టి ఖచ్చితంగా మీరు అన్ని పర్ఫెక్ట్ గా ముందే ఉంచుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, మీరు ఇంత కష్టపడ్డారు 2 సంవత్సరాలు 5-6 లక్షలు ఖర్చు పెట్టి ఎక్కడెక్కడో చదివారు. ఓకేనా? అండ్ అలాగే మంచి పర్సెంటేజ్ తెచ్చుకోవడం కోసం చాలా హార్డ్ వర్క్ చేసి ఎన్నో రాత్రులు, నిద్రలేని రాత్రులు గడుపుకుంటారు సీట్ సాధించడం కోసం. బట్ అలాంటిది చిన్న పని కోసం మీరు నెగ్లెక్ట్ చేస్తే మాత్రం సీట్ కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. మీ పిల్లలు చాలా కష్టపడ్డారు కాబట్టి పేరెంట్స్ గా మీరు ఇవన్నీ తీసుకొచ్చి ఇవ్వాలి వాళ్ళకి. అప్పుడే వాళ్ళకి పడ్డ కష్టానికి అయితే ఫలితం ఉంటుంది. దయచేసి పేరెంట్స్ ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఈ డాక్యుమెంట్స్ పర్టికులర్ డేట్ ప్రకారమే తీసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మెంటర్షిప్ కి సంబంధించి నేను ఇచ్చిన నెంబర్ కూడా మీరు నాతో ఫోన్ మాట్లాడొచ్చు. రైట్. సో కేటగిరీ సర్టిఫికేట్ అయిన తర్వాత ఎస్సీ వాళ్ళు అయినా ఎస్టీ వాళ్ళు అయినా సరే, ఎస్సీ అండ్ ఎస్టీ ఓకే, వీళ్ళు మాత్రం మీ దగ్గర ఉన్న ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా సరే గవర్నమెంట్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ అయితే సరిపోతుంది. గౌట్ ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్ అయితే మీరు ఏ ఇయర్ లో తీసుకున్నదైనా సరిపోతుంది. యూ బెటర్ ఈ ఇయర్ తీసుకున్నదైతే ఇంకా మంచిది. మీకు టైం ఉంది కాబట్టి, ఎలాగో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ప్రజెంట్ ఖాళీగా ఉన్నారు కాబట్టి మీరు ఒకసారి మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకుంటే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ వస్తుంది. సో ఇది మీకు ఇంకా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒకవేళ ఆ టైంకి లేటెస్ట్ రాకపోయినా సరే, పాతదైనా సరే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అది యాక్సెప్ట్ చేస్తారు. ఇకపోతే పీడబ్ల్యూడి కేటగిరీకి సంబంధించి చూద్దాం. పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళు అదనంగా ఇక్కడ పీడబ్ల్యూడికి సంబంధించినటువంటి మీరు మీ పీడబ్ల్యూడి సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ కేటగిరీలో పీడబ్ల్యూడి అనుకుందాం. ఎస్సీ కేటగిరీ సర్టిఫికేట్ అంటే ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలి, ప్లస్ మీ పీడబ్ల్యూడి సర్టిఫికేట్ కూడా పెట్టాలి. ఓకే, పీడబ్ల్యూడి కూడా గవర్నమెంట్ ఇచ్చినటువంటి సదరం సర్టిఫికేట్ అంటారు, లేదా యూడిడ్. ఓకేనా? యూనిక్ డిజేబిలిటీ ఐడెంటిటీ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ యూడిడ్ కార్డు ఉంటే యూడిడ్ కార్డు అయినా పెట్టొచ్చు, లేదా మీకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి సదరం సర్టిఫికేట్ అయినా సరే పెట్టొచ్చు అనమాట. ఓకేనా? పీడబ్ల్యూడి ఉన్న వాళ్ళు మాత్రమే. పీడబ్ల్యూడి లేకపోతే మీకు అక్కడ చూపించదు, అప్లోడ్ చేయమని చూపించదు. మీ పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకి మాత్రమే పీడబ్ల్యూడి ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మీ పీడబ్ల్యూడి సర్టిఫికేట్, డిజేబిలిటీ సర్టిఫికేట్ పెడితే సరిపోతుంది. రైట్ నా? ఇప్పుడు అర్థమైందా? సో కేటగిరీ సర్టిఫికేట్ ఏ డేట్లు ఎవరెవరు ఎలా పెట్టుకోవాలనేది. సో ఇది ఇంతకంటే వేరే ఏం లేదు. నెక్స్ట్ 5th వన్ వచ్చేసి ఇక్కడ మీకు మెడికల్ సర్టిఫికేట్. సో మెడికల్ సర్టిఫికేట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మెడికల్ సర్టిఫికేట్ కూడా లేటెస్ట్ మెడికల్ సర్టిఫికేట్ ఉండాలా. ఇది కూడా ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ లోనే ఉండాలా. జోసా ఒక ఫార్మేట్ రిలీజ్ చేస్తుంది మనకి. అది నేను మెంటర్షిప్ లో జాయిన్ అయినటువంటి వాళ్ళకి నేను క్లియర్ అప్డేట్స్ ఇస్తాను, ఎప్పుడు తీసుకోవాలి ఏంటనేది. ఆ ఫామ్ కూడా నేను మీకు పీడిఎఫ్ షేర్ చేస్తాను. మనకు ఒక వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ అవుతూ ఉంటుంది, అందులో షేర్ చేస్తాను. మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్, ఓకేనా, లేదా ఎనీ ఎంబీబీఎస్ విత్ రిజిస్టర్డ్ నంబర్, ఏ ఎంబీబీఎస్ డాక్టర్ అయినా పర్లేదు, గవర్నమెంట్ మెడికల్ డాక్టర్ అయినా పర్లేదు, అండ్ ఎనీ ఎంబీబీఎస్ డాక్టర్ అయినా పర్లేదు, ప్రైవేట్ అయినా పర్లేదు, బట్ వాళ్ళకి ఒక నెంబర్ ఉండాలి, రిజిస్టర్డ్ నెంబర్ ఉండాలి. వాళ్ళు అక్కడ డీటెయిల్స్, మీ డీటెయిల్స్ పైన అంతా కరెక్ట్ గా రాసి స్టాంప్ వేసి ఇస్తారనమాట. ఓకేనా? సో అది మెడికల్ సర్టిఫికేట్. ఆ మెడికల్ సర్టిఫికేట్ లో ప్రతి కాలం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అది కూడా ఎలా ఫిల్అప్ చేయాలి ఏంటనేది నేను మళ్ళీ తర్వాత ఇంకొక వీడియో అయితే చేస్తాను. సో ఇవి మాత్రమే మీరు ఈ డాక్యుమెంట్స్ రెడీ పెట్టుకోండి. సో ఫస్ట్ 10th క్లాస్ మెమో, సెకండ్ వచ్చేసి ఇంటర్ మార్క్ షీట్, థర్డ్ వచ్చేసి స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అంటే మళ్ళీ ఇంటర్ మార్క్స్ మెమో పెట్టండి, అండ్ 4th వన్ వచ్చేసి కేటగిరీ సర్టిఫికేట్ పెట్టండి, అండ్ 5th వన్ వచ్చేసి మెడికల్ సర్టిఫికేట్ పెట్టండి. అండ్ ఈ పీడబ్ల్యూడీ వాళ్ళకి అదనంగా పీడబ్ల్యూడీ అని అడుగుతుంది, అది పీడబ్ల్యూడీ వాళ్ళు పెడితే సరిపోతుంది. ఇక్కడ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ బదులు కొంతమంది ఇంటర్మీడియట్ మెమో పెడితే క్వెరీ వస్తూ ఉంటుంది కొన్ని కేసెస్ లో. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇంటర్ మార్క్ షీటే యాక్సెప్ట్ చేస్తుంది. ఇన్ కేస్ ఒక 5 to 10% యాక్సెప్ట్ చేయకపోతే క్వెరీ వస్తే మీరు మెంటర్షిప్ లో జాయిన్ అయిన వాళ్ళకైతే నేను ఇమీడియట్ యాక్షన్ లో మీకైతే రిప్లైస్ ఇస్తాను. అండ్ మీరు నాకు ఫోన్ చేస్తే వెంటనే దానికి సంబంధించి రిజాల్వింగ్ అయితే చెప్తాను. సో యూ డోంట్ బాదర్ అబౌట్ ఇట్. సో ఈ పర్టికులర్ డాక్యుమెంట్స్ అయితే మీకు కావాల్సి ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. ముఖ్యంగా April 1, 2025 తర్వాత ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి మాత్రం, ఓపెన్ కేటగిరీ వాళ్ళకి మాత్రం కేటగిరీ సర్టిఫికేట్ అవసరం లేదు. మిగతా సర్టిఫికేట్లు అనేది కూడా రెడీ చేసుకోవాలి. ఓకేనా? మెడికల్ సర్టిఫికేట్ అంటే అది నేను జోసా కౌన్సిలింగ్ ప్యాటర్న్ స్టార్ట్ అయిన తర్వాత మనకు ఒక బిఫోర్ 1 week
నేను మీకు అయితే చెప్తాను, అప్పుడు మీరు ఆ మెడికల్ సర్టిఫికేట్ రాయించుకుంటే సరిపోతుంది. సో మిగతా సర్టిఫికేట్ లేదు సార్, మరి ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ లేవు, రెసిడెన్స్ సర్టిఫికేట్స్ లేవు, ఇవన్నీ ఎక్కడ ఇవ్వాలి ఏంటి అని అంటే మీరు కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఇవ్వాల్సి ఉంటుంది. ముందు మనకు సీట్ రావాలి, సీట్ వచ్చిన దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే మాత్రం డెఫినెట్ గా ఇవి మాత్రమే మ్యాండేటరీ. ఓకేనా? సో సీట్ వచ్చిన తర్వాత మాట ఏంటి, మీరు కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఎవరెవరు ఏం తీసుకురావాలో మీ ఏ కాలేజీలో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజ్ వాళ్ళు మీకు పర్సనల్ గా మెయిల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐటి వరంగల్ సీట్ వచ్చింది అనుకోండి, ఎన్ఐటి వరంగల్ వాళ్ళు మీకు మెయిల్ చేస్తారు అనమాట. సో మీరు వచ్చేటప్పుడు పలానా డేట్కి రిపోర్ట్ చేయండి, మీరు వచ్చేటప్పుడు ఈ పర్టికులర్ సర్టిఫికేట్ అన్ని తీసుకోరండి అని చెప్పేసి అక్కడ ఒక లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్ ప్రకారం తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఇవి ఆల్రెడీ మనం ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తాం. వీటితో పాటుగా ఇంకొన్ని డాక్యుమెంట్స్ తీసుకురమ్మంటారు, లైక్ స్టడీ సర్టిఫికేట్ ఫస్ట్ క్లాస్ టు ఇంటర్మీడియట్ అండ్ టీసీ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్, ఓకే, ఇలాంటివి అనమాట. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఇలాంటివన్నీ వాళ్ళు మీ పర్టికులర్ కాలేజ్ వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ అయితే అడుగుతారో అవి కూడా నేను మీకు సజెస్ట్ చేస్తాను. మీ కాలేజ్ వాళ్ళు పెట్టగానే మెయిల్ దానికి సంబంధించిన ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటో నాతో మీరు కమ్యూనికేట్ అయి ఉంటారు కాబట్టి నేను అవి మీకు కూడా సజెస్ట్ చేస్తాను అనమాట. అప్పుడు మీరు అవి తీసుకుని వెళ్తే సరిపోతుంది. మీకు జోసాకి సంబంధించినటువంటి ఎలాంటి మెంటర్షిప్ కావాలన్నా సరే, నా గైడెన్స్ కావాలన్నా సరే, నాతో పర్సనల్ గా మాట్లాడి మీరు కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు నా యొక్క సలహాలు తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు మెంటర్షిప్ లో జాయిన్ అవ్వండి. చాలా జెన్యూన్ గా మెంటర్షిప్ అయితే ఉంటుంది. ఎలాంటి మీకు ఇది మాయ మాటలు చెప్పడం లేదు, ఇంకేదో మీకు టైం పాస్ చేసేలాగా మిమ్మల్ని చేయడం అలాంటిది ఉండదండి. చాలా చీటింగ్స్ జరుగుతున్నాయి. కొంతమంది అయితే డైరెక్ట్ గా కాలేజ్ వాళ్ళతో కొలాబరేట్ అవుతున్నారు. సో మీతో ఏవేవో మాటలు చెప్పి పేరెంట్స్ ని అయితే మభ్యపెట్టేసి ఆ కాలేజీల వైపు అయితే మళ్ళీ చేస్తున్నారు. ఎవరిని ఏం అనట్లేదు, కానీ ఇలా జరుగుతుంది అనమాట. నేను ఖచ్చితంగా జరిగేదే మాత్రం మీకు తెలియజేస్తున్నాను. అండ్ ఇంకొంతమంది అయితే మాత్రం అన్ని మెంటర్షిప్లు అని చెప్పేసి బోర్డు పెట్టేసుకొని అండ్ ఎవరికి కూడా న్యాయం చేయనటువంటి పరిస్థితి అనమాట. సో మన దగ్గర ఓన్లీ జోసా, జేఈఈ మెయిన్స్ ద్వారా వచ్చేటువంటి అండ్ జేఈ అడ్వాన్స్ ద్వారా వచ్చేటువంటి ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ జిఎఫ్టిఎల్ కి సంబంధించినటువంటి మెంటర్షిప్ పర్ఫెక్ట్ గా ఇవ్వడం జరుగుతుంది. జోసా కమ్ సిసాబ్ ఈ రెండు కౌన్సిలింగ్ లకు సంబంధించి. కాబట్టి 2,500 రూపాయలు ఛార్జ్ అయితే అవుతుంది. సో ఇది మీకు ఎగ్జామ్ అవ్వలేదు కాబట్టి ఇంకా అడ్వాన్స్ ఎగ్జామ్ అయిపోతే ఇది 3,000 అయితే అవుతుంది. సో బట్ మీరు 2,500 రూపాయలు ఇప్పుడు పే చేస్తే ఈ నంబర్ కి, ఇక్కడ చూపిస్తున్నటువంటి నంబర్ ఏదైతే ఉందో ఈ 9949088091 ఈ నంబర్ కి ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి మీరు స్క్రీన్ షాట్ తీసి అదే నంబర్ కి వాట్సాప్ చేయండి. సో ఇక్కడ 2,500 రూపీస్ అయితే ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ ఇదే నెంబర్ కి వాట్సాప్ చేయండి. మీకు ఆ డౌట్ ఉంటే కూడా ఈ నెంబర్ కి ఫోన్ చేసి మాట్లాడండి. ఓకేనా? సో ఇదే అనమాట మెంటర్షిప్ లో మీకు అన్ని కూడా ప్రియారిటీ, కాలేజ్ వైజ్ ప్రియారిటీ ఉంటుంది. కౌన్సిలింగ్ లో రౌండ్ బై రౌండ్ రిజాల్వ్ చేయడం జరుగుతుంది. ఫోన్ కాల్ ద్వారా మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. వాట్సాప్ గ్రూప్ అప్డేట్స్ ఉంటాయి. జోసా సీసాక్ వరకు చాయిస్ ఫిల్లింగ్ లిస్ట్, ఇది పర్ఫెక్ట్ ఆర్డర్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకొని మీకు 600 ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ ఎక్కడ పెట్టుకోవాలనేది మీకు తెలియదు కాబట్టి, ఏ ఆర్డర్ లో ఉంటుందో తెలియదు కాబట్టి, మీకు తెలియక మీకు ఇష్టమైన కాలేజ్ కదా అని చెప్పేసి మీకు మంచి కాలేజ్ వస్తున్నప్పటికీ కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక చిన్న కాలేజీ లేదా మీకు తెలిసినటువంటి ఒక చిన్న కాలేజ్ పెట్టుకుని అనుకోండి, సీట్ అక్కడ వచ్చేస్తుంది. అరే బాబు నాకు మంచి సీట్ వచ్చే అవకాశం ఉంది, అయినా ఇందులో వచ్చింది కాబట్టి నాకు మళ్ళీ ఇంకో సీట్ ఇవ్వడం అడగడానికి లేదండి. మనం పెట్టినటువంటి ఆప్షన్స్ ప్రకారమే సీట్లు అయితే అలాట్ అవుతాయి. ఫస్ట్ మీరు ఏది పెట్టుకుంటే అందులో సీట్ వస్తుందో అది చెక్ చేస్తుంది సిస్టమ్. అందులో రాకపోతేనే సెకండ్కి వస్తుంది, ఆ సెకండ్ దాంట్లో కూడా రాకపోతేనే థర్డ్ దానికి వెళ్తుంది. ఒకవేళ మీరు పెట్టుకున్నటువంటి ఆప్షన్స్ లో ఫస్ట్ దే మీకు డెలికేట్ సీట్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న సీట్ అయింది, ఒక లోయర్ కాలేజ్ అయింది, పొరపాటున పెట్టేస్తున్నారు దాన్ని, మీకు మంచి ర్యాంక్ ఉంది బట్ అందులో వచ్చేస్తుంది సీటు, కానీ మళ్ళీ మనం మార్చుకోవడానికి అవకాశం లేదు. సో కాబట్టి ఇలాంటి పొరపాట్లు చేయకండి. మీ పిల్లలు 2 సంవత్సరాలు కష్టపడ్డారు, ఇంకా అదనంగా 1 year కూడా లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ తీసుకుని ఉంటారు. ఇలాంటి వాళ్ళ కోసం ఖచ్చితంగా ఇంత కష్టపడినప్పుడు ఒక 2,500 3,000 రూపాయల్లో మీకు పోయేది ఏమి లేదండి. మంచి ఇన్ఫర్మేషన్ తీసుకోండి, మీ సీట్ అయితే భద్రంగా ఉంచుకోండి. ఎక్కువ సార్లు మీకు రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఉండాలి, ఫోన్ చేసిన ప్రతిసారి మాట్లాడే వాళ్ళు ఉండాలి. కొంతమంది అయితే ఓన్లీ జస్ట్ ఒకసారి మాట్లాడడానికి మాత్రం మీ దగ్గర మెంటర్షిప్ తీసుకుంటారు. ఒకసారి ఫోన్ మాట్లాడి మీ డౌట్స్ క్లియర్ చేసుకుంటే 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. కొంతమంది అయితే 10,000 రూపాయలు తీసుకుంటారు, మళ్ళీ మేము చూసుకుంటాం అంటారు. సో ఇలాంటి చాలా జరుగుతూ ఉంటాయి. సో మీరు తీసుకోండి, మీకు ఇష్టమైన చోట తీసుకోండి, బట్ జెన్యూన్ గా అనిపించిన కాడ తీసుకోండి. ఓకేనా? సో మెంటర్షిప్ లో జాయిన్ అవ్వండి, మీ యొక్క సందేహాలు నివృత్తి చేసుకోండి, మీకున్నటువంటి డౌట్స్ క్లియర్ చేసుకొని మంచి సీట్ అయితే మీ దగ్గర ఉంచుకోండి. ఓకేనా? వీడియో సెలెక్షన్ ఫ్రెండ్స్ గా షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.